కర్ర మీద టప్ హోంవర్క్ రాయకపోతే తీసుకో హోంవర్క్ రాసేది అర్థమైందా? హోంవర్క్ రాస్తే మీకు అన్నీ నేర్చుకునేవచ్చు. అర్థమైందా? ఇట్లా మాతో జరిగిందంట. వెళ్ళి బాబు కాలేజీలో పెద్ద కాలేజీలో చేరాడంట. పెద్ద కాలేజీలో చేరితే ఇక్కడ డ్యాన్స్ చేశారంట. ఎవరైనా డ్యాన్స్ చేస్తారా మీరు అని అడిగారంట. నేనేస్తానని పోయేసి అప్పుడు తక్కదిమితో మన పాటకి డ్యాన్స్ చేసేసాడంట. అందరూ వెరీ గుడ్, భలే చేసేసామని చెప్పి పెద్ద ప్రైజ్ ఇచ్చారంట అబ్బాయికి. వెరీ గుడ్ అని చెప్తే అందరూ భలే డ్యాన్స్ చేస్తాడు. హాయ్ బాగా డ్యాన్స్ చేసావు. హలో సూపర్, నీ పేరు మోక్షాయా? హలో నీ పేరు హేమ్సాయా? భలే డ్యాన్స్ చేశారు. వెరీ గుడ్, ఇంకా బాగా అయింది. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. డన్, వెరీ గుడ్ అని చెప్పారంట. అబ్బాయికి మళ్ళీ అందరూ భలే వేసారని చెప్తే అంతా డ్యాన్స్ అంతా నేర్చుకునేసాడంట. డ్యాన్స్ అంతా నేర్చుకునేసి ఇప్పుడు ఆ అబ్బాయి సినిమాలోకి వెళ్ళిపోయాడంట. సినిమాలోకి వెళ్ళిపోయాక అమ్మ కావాలి నాకు అది చెప్పాడంట. వద్దు సినిమాలో రా, సినిమా తీద్దాం రా అంటే అమ్మ కావాలి నాకు అని చెప్పాడంట. సరే పోయేసి రాపో మీ అమ్మ దగ్గరికి అని చెప్పారంట. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసి బాగా కాలేజీకి వెళ్ళి ఇంకా బాగా చదువుకునేసి ఇప్పుడు కొనుక్కొని నిద్రపోతా ఉన్నాడంట. అప్పుడు ఆ బాబుకి గర్ల్ ఫ్రెండ్ లేచి డ్యూటీకి పో అని చెప్పిందంట. అప్పుడు లేచిపోతే ఆ బాబు పిచ్ ఫామ్లో డ్యూటీ చేస్తున్నాడంట. ఏదో చూపించండి ఆ బాబు పేరు ఏం పేరు చెప్పండి. ఎవరు కాదు, ఎవరు ఆ బాబు పెద్దోడయ్యి వాళ్ళు చదువుకొని మళ్ళీ ఆటలన్నీ ఆడి ఆయిలాల్లో పడిపోయి మళ్ళీ చిక్కి తిని మళ్ళీ డ్యూటీకి వెళ్ళి డ్యూటీ చేసేది ఎవరు ఆ బాబు చెప్పండి. ఎవరు ఆ బాబు? చూడండి ఇట్లా ఆ బాబుని చూస్తారా? ఇదిగో అద్దంలో కూర్చొని ఉన్నాడు చూడండి, రెడ్ టీషర్ట్ వేసుకొని. అద్దంలో కూర్చొని ఉన్నాడు, రెడ్ టీషర్ట్ వేసుకొని ఒక చిన్న పట్టు వేసుకొని కూర్చొని ఉన్నాడు. చూడు చూడు. ఎవరు? ఎక్కడ? ఏం పేరు ఆ బాబు పేరు? నువ్వు కాదరా, అది నేనే ఆ బాబుని నేనే, చిన్నప్పుడు ఆయిలాల్లో పడిపోయింది నేనే, అది నేనే, మా సార్ పిర్ర వాయి కొట్టింది నన్నే, అది నేనే పోతమ్మా. అర్థమైందా? ఎవరికది చెప్పాను? అర్థమైందా మీకు? ఎవరికది చెప్పాను? ఎవరికది చెప్పింది నేను? ఏ బాబు? లడ్డు బాబు కథ. ఎవరు లడ్డు? ఎవరు లడ్డు? ముద్దు చిన్నప్పుడు